ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెద్ద మొత్తంలో పెరిగిపోయాయండి. ఎందుకంటే దాదాపుగా కాల్స్ చేస్తూ గానీ, ఏదైనా లింక్ ఓపెన్ చేస్తే గానీ, మన అకౌంట్‌లో నుండి డబ్బులు మాయమవుతూ ఉంటాయి. అలాగే చూసుకున్నట్టయితే మీకు కాల్స్ చేసేసి వాట్సాప్స్ కాల్స్‌లో అన్‌నోన్ నంబర్స్ నుండి కూడా కాల్ చేసేసి, మీ పేరు పైన కేసు నమోదైంది. మీకు సంబంధించి కూడా ఇంత అమౌంట్ పే చేస్తే దీనికి కేసు తీసేస్తాం. లేదంటే మీరు ఇక్కడ రండి. మేము అకౌంట్ నంబర్ ఇస్తాం. ఆ అకౌంట్ నంబర్‌లో గనుక మీరు డబ్బులు జమ చేయండి అని రకరకాలుగా దీనిపైన కూడా మనం వార్తలు వింటూ ఉన్నాం, చూస్తున్నాం. అయితే సైబర్ నేరగాళ్ళు నిజంగా చెప్పాలంటే మరో కొత్తగా ఒక పన్నాగానే పన్నారు. ఏంటంటే హైదరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినటువంటి వీసీ సజ్జనార్ యొక్క అకౌంట్‌ని కూడా హ్యాక్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఆయనకు సంబంధించినటువంటి ఒక ఫోటోని వాట్సాప్ డీపీగా పెట్టి, హాయ్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు ఈ టైంలో, ఐఎమ్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ అని చెప్పేసి రకరకాలుగా మెసేజ్ చేస్తున్నారంట. దీనికి సంబంధించి కూడా వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఇలాంటివన్నీ కూడా నమ్మొద్దు, అది నేను కాదు, నా పైన కూడా సైబర్ నేరగాలు కూడా దీనికి సంబంధించి కూడా మోసం చేస్తున్నారని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి. ఎవరైనా కూడా డబ్బులు అడిగితే మాత్రం అసలు పంపకండి అని చెప్పేసి సిపి సజ్జనార్ కూడా ఆయన వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా సైబర్ నేరగాలు ఏ రకంగా ప్రజలను మోసం చేద్దామని చెప్పేసి ప్లాన్ వేశారో మీరే ఆలోచించండి. సో ఖచ్చితంగా కూడా సైబర్ నేరాల పట్ల కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఉచితంగా డబ్బులు వస్తే మాత్రం ఎక్కువ కాలం నిలవవు. దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా నమ్మి మోసపోకండి. ఉచితంగా కూడా డబ్బులు వస్తున్నాయి, దీనికి సంబంధించి కూడా పెట్టుబడులు పెడితే దానికి డబ్బులు వస్తాయని చెప్పేసి అనుకుంటాం, కానీ అలాంటివి ఏమి రావు. సో ఖచ్చితంగా కూడా మీరు కనుక సైబర్ మోసంలో కనుక మోసపోతే సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి నెంబర్ ఏదైతే ఉందో 1930 అనే నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. లేకపోతే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి కూడా అక్కడ ఉన్నటువంటి మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కూడా దీనికి సంబంధించి కూడా సైబర్ నేరం ఒకవేళ మీరు గురైతే కనుక అక్కడ పోలీస్ స్టేషన్లో మీరు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయొచ్చు. సో బీ కేర్ఫుల్. ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరాల పట్ల కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండండి.